హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం హైందవ సనాతన ధర్మంలో వస్తున్న శాస్త్రములు గ్రంథములలో సేకరించబడిన సకల వివరములతో సహా మంత్రములు స్తోత్రములు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. మనం అన్ని అందించేద్దాం. మనకు అవకాశం ఉన్నంత వరకు సనాతన ధర్మంలో ఉన్నవి మీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేద్దాం. ఎవరికి వీలైనవి వారు చేయండి. ప్రతిదీ చేయవలసిన అవసరం లేదు. ఆవశ్యకత ఉన్నది మాత్రమే చేయాలి. గాని అవగాహన పెంచుకునేందుకు వినడం, అవగాహన పెంచుకోవడం, దేవుని యొక్క మహిమలు తెలుసుకోవడం అన్నది, దాని వలన మనస్సు కుదుటపడి మనం ఏ దేవతను ప్రార్థన చేస్తున్నామో ఆ దేవత యొక్క శక్తి మహిమలు మనకు తెలిస్తే మన మనసు కుదుటపడుతుంది. చేసే సాధనము తీక్షణంగా చేస్తాం. ఫలితములు కూడా సుస్పష్టంగా తీక్షణంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. ఇప్పుడు సర్వరోగ నివారణ హనుమాన్ మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం కేవలం రోజుకి 11 సార్లు మననం చేసుకుంటే చాలు. ఎటువంటి వ్యాధులు ఉన్నా నివారణ చేయబడతాయి. లేదా ఆరోగ్యవంతులు ఇదే మంత్రము ప్రతిరోజు చేయడం వలన ఎటువంటి రోగములు రుగ్మతలు దరి చేరవు. హనుమాన్ అంటేనే శీఘ్ర ప్రసన్నుడు, ఎప్పుడు మనకు అంటిపెట్టి ఉండేవాడు. ధర్మానికి ప్రతిరూపమైన పురుషులకే ఉత్తముడైన పురుషోత్తముని యొక్క బంటుగా వ్యవహరిస్తూ సకల లోకములను మెప్పింపజేయగల మహత్తరమైన బలవంతుడు. అతని యొక్క నామం తలచిన మాత్రమున దుష్ట శక్తులు పరుగులు తీస్తాయి అని శాస్త్రములు చెబుతున్నాయి. చాలా మంది గురువులు కూడా అనుభవంతో చెప్తున్నారు. మనం కూడా మన జీవితంలో ఎంతో కొంత అనుభవించి ఉంటాం. అటువంటి వాడు హనుమంతుడు. ఇప్పుడు హనుమాన్ రోగ వినాశక మంత్రంను చేద్దాం. ప్రత్యక్షంగా ఎటువంటి గురువులతో ప్రమేయం లేకుండా మీరే ప్రత్యక్షంగా ఈ జపం చేసుకోవచ్చు. మీరే వైద్యులుగా మారి 10 మందికి ఉపకారం చేయాలనుకుంటే ఈ మంత్రము 16 మాలలు చొప్పున 16 రోజులు చేసి గురువు వద్దకు వెళ్లి యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చి ఎవరైనా రుగ్మతతో మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ మంత్రముతో 11 సార్లు లేక కనీసం 3 సార్లైనా సరే అభిమంత్రిస్తే చాలు. వారికి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా రోగములు ఉన్నా నివారణ చేయబడతాయి. ఇప్పుడు శ్రీ హనుమాన్ సర్వరోగ నివారణ మంత్రము ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.